మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అనుకుంటున్నారా? ఇదేంటి అంటే మంచి హెయిర్ ఆయిల్ మాట. ఇదేంటి చెప్పాలంటే ఇది ఛాలెంజింగ్ ప్యాక్ అని చెప్పొచ్చు, అంటే ఛాలెంజింగ్ హెయిర్ ఆయిల్. సో ఇది 1 వీక్ లో నీకు ఛాలెంజ్ చేసే ప్యాక్ అని చెప్పొచ్చు మాట. ఇదేంటంటే ఖచ్చితంగా 1 వీక్ లో హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, కొంచెమైనా పెరుగుతుంది. డిపెండ్స్ మీ బాడీలో ఐరన్ లెవెల్స్ బాగున్నప్పుడు. లేదు అంటే ఐరన్ లెవెల్స్ అంటే జనరల్ గా ఎలా ఉండాలి? లేడీస్ కి 12 to 14 ఉండాలి, జెంట్స్ కి అయితే 14 to 16 ఉండాలి. సో మాక్సిమం మనకి 12 లేకపోయినా లేడీస్ కి ఒక 10 ఉన్నా సరే ఖచ్చితంగా వారంలో మాత్రం 1 ఇంచ్ పెరుగుతుంది. అట్లీస్ట్ మనకి ఒక 9 grams ఉన్న వారంలో 1/2 ఇంచ్ పెరుగుతుంది. సో ఈ పెరగడం అనేది ఇంటర్నల్ నుంచి సపోర్ట్ మాత్రం కావాలి. ఓకేనా? 10, 12 ఉంటే హ్యాపీగా పెరిగేస్తుంది. ఓకే, సో ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వెరీ సింపుల్. రెండే 2 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఇక్కడ. ఒకటి చాలాసార్లు మనం చెప్పుకున్నాము, కరివేపాకు. సో కరివేపాకు అనేది మనకి ఎక్స్టర్నల్ గా గ్రే హెయిర్ కంట్రోల్ కోసం ఏంటి, రీగ్రోత్ రావడం కోసం ఏంటి, చాలా రకాలు ఉపయోగించుకున్నాం మనం. అలానే ఇంటర్నల్ గా కూడా కరివేపాకు గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం, గ్రే హెయిర్ కంట్రోల్ కోసం. అంతే కదా, మనకి హెల్దీ న్యూట్రిషన్స్ కోసం కూడా మనం కరివేపాకు చాలా సార్లు చెప్పుకున్నాము. అలానే వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయలు ఇంటేక్ కూడా మనకి చాలా బెనిఫిట్స్ కదా వెల్లుల్లిపాయలతోని. సో ఇంటర్నల్ గా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో వెల్లుల్లితో ఎక్స్టర్నల్ గా కూడా అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 2 బెనిఫిట్స్ మీకు అర్థమైంది కదా. సో ప్రిపరేషన్ ఎలా, ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఇందులో సింపుల్లీ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాం. కోకోనట్ ఆయిల్ అనేది అన్ని ప్లేసెస్ లో అవైలబుల్ ఉంటుంది, అందరికీ పడుతుంది, పడకపోవడం అనే ప్రాబ్లం ఉండదు, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కోకోనట్ ఆయిల్ మనకి ఒక చిన్న బౌల్ తీసుకున్నట్లయితే కరివేపాకు ఎలా ఉండాలి? సో ఈ కరివేపాకు అనేది కొంచెం డ్రైగా అంటే ఎండినట్టుగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఎండిన కరివేపాకు మనకి పౌడర్ రూపంలో కావాలి ఇక్కడ కదా. సో పౌడర్ రూపంలో కావాలి కాబట్టి ఈ ఎండిన కరివేపాకుని మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేస్తాము. సో సరిపడినంత మనకి. ఓకే, సో ఈ మాత్రం 1 బౌల్ ఆఫ్ కరివేపాకు ఎండిని తీసుకుంటే మనకు ఒక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వస్తుంది కదా. ఇది పక్కన పెట్టుకోండి. సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేది 1 బౌల్. సో జస్ట్ ఫర్ శాంపిల్ కోసం మీకు చూపిస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్ తీసుకున్నాను. అలానే మనకి వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయలు కూడా ఒక 6 to 7 సరిపోతాయి 1 బౌల్ నేను చెప్పే క్వాంటిటీకి. సో ప్రిపరేషన్ అర్థమైన తర్వాత మీకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు అర్థం అవుతుంది హెయిర్ లెంగ్త్ బట్టి. ఓకే, సో ఈ రెండిటిని నేను పౌడర్ చేసి, అంటే కరివేపాకుని పౌడర్ చేసి మనకి ఆయిల్లో మనకి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి వేడి చేసిన తర్వాత ఎలా ఉందో ఇక్కడికి నేను తీసుకొచ్చాను. ఇక్కడ పాసిబుల్ కాదు కాబట్టి నేను ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏ విధంగా ఉంటుందో, ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉందో అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో కరివేపాకు చూసారా, ఎండిన కరివేపాకు అని చెప్పుకున్నాం కదా, ఇదిగోండి ఇలా. ఓకే, సో కరివేపాకు మనం జనరల్ గా ఇంట్లో ఎండిపోతే పాడేస్తూ ఉంటాం కదా, పాడేయకండి, జస్ట్ ఇలా. ఓకే, అలానే వెల్లుల్లిపాయలు ఇదిగోండి. సో వెల్లుల్లిపాయలు ఏం చేస్తామంటే మనం ఈ విధంగా ఒలిచేస్తాము. ఒక 4 or 5 తీసుకుందాం. సో జనరల్ గా తాలింపులో వేస్తూ ఉంటాం కదా, ఆ విధంగానే ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది సరిపోతాయి. ఓకే, సో చిన్నది చెదగొడితే బెటర్, ఎందుకంటే ఒక్కోసారి సమ్ టైమ్స్ మనకి పేలుతూ ఉంటాయి కదా ఆయిల్లో వేసేసరికి. సో లేదు అంటే మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు, ఈ పైన ఉన్న స్కిన్ తీసేయచ్చు. నేను స్కిన్ ఇలా ఓపెన్ చేసిన తర్వాతనే తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే స్కిన్ ఇలా రిమూవ్ చేస్తే కొంచెం భయం ఉండదు మనకి, కాళ్ళ మొహం మీద ఏమైనా పడుతుందేమో భయం ఉండదు ఇలా. ఓకే, ఈ విధంగా స్కిన్ రిమూవ్ చేసేద్దాం. సో నేను చిన్న క్వాంటిటీ ఒక 1/2 బౌల్ తయారు చేసి తీసుకొచ్చాను అనమాట. ఏ విధంగా అంటే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, తీసుకుని ఒక 1/2 బౌల్ చూసుకున్నాను అనమాట. స్టవ్ మీద పెట్టాను, పెట్టి అలా తర్వాత ఏం చేశానంటే ఇది పౌడర్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఇది పౌడర్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేశాను, ఎందుకంటే 1/2 బౌలే కదా తీసుకున్నది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి కరివేపాకు పౌడర్ తీసుకుని 1/2 బౌల్ వచ్చేసి మనకి కోకోనట్ ఆయిల్ తీసుకుని ఇందులో 4 to 5 వెల్లుల్లిపాయ రేకలు వేసుకున్నా, మరిగించామాట. కొంచెం బాగా వేడెక్కిన తర్వాత
యాడ్ చేసాము. స్టవ్ మీద ఉండగా యాడ్ చేసి తర్వాత ఇవి వేసిన తర్వాత ఒక అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ స్టవ్ మీద బాయిల్ అయ్యిందన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు. సో చూస్తున్నారా, ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అనమాట. సో ఇందులో మనకి కరివేపాకు పొడి అండ్ వెల్లుల్లిపాయలు ఉన్నాయి. ఫిల్టర్ చేసేద్దాం. ఓకే అండి, చూసారు కదా మొత్తం ఆల్మోస్ట్ మనకి సెడిమెంటేషన్ లా ఉంది కదా కింద, అదంతా కూడా ఫిల్టర్ చేయగా మనకి ఇలా వచ్చింది. ఇదంతా కరివేపాకు పౌడర్, వెల్లుల్లిపాయలు అది కాదు. చూసారా ఆయిల్ ఎంత ప్యూర్ గా తయారైందో. మనం ఇంట్లో చేసుకుంటే ప్యూరిఫై ఆయిల్ అనేది తయారవుతుంది కదా. ఓకే, ఆయిల్ ప్రిపరేషన్ అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, చాలా ఈజీగా. మనం ఏం చక్కగా కరివేపాకుని పొడి చేసుకున్నాము. కొద్దిగా మనం చెప్పాం కదా, హాఫ్ బౌల్ తీసుకున్నానని కోకోనట్ ఆయిల్, హాఫ్ బౌల్ తీసుకున్నాను. అలానే అందులో 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, ఒక 5 వేసుకున్నాను అంతే. సో బాయిల్ చేసాము ఒక 25 మినిట్స్. బాయిల్ చేసి చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ప్యూరిఫై ఆయిల్ అనేది ప్రిపేర్ అయింది. ఖచ్చితంగా ఈ హాఫ్ బౌల్ ఆయిల్ అనేది ఎవరికైనా ఒక 1 వీక్ వస్తుందండి, చాలా ఈజీగా. మన ఛాలెంజ్ 1 వీక్ అని చెప్పుకున్నాం కదా, 1 వీక్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను మీకు, ఎప్పుడైనా ప్యాక్ వేసుకున్నప్పుడు ఈవెన్ ఫేస్ అయినా సరే, అంటే స్కిన్ అయినా సరే, అలాగే మనకి హెయిర్ అయినా సరే, ఆ ప్లేస్ అంతా నీట్ గా ఉండాలని చెప్పుకున్నాం కదా. నీట్ గా ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలని కూడా చెప్తూ ఉంటాను కదా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే స్కాల్ప్. మన అందులో ఛాలెంజింగ్ ప్యాక్ 1 వీక్ లో ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇన్నర్ నుంచి మనకి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి, హెచ్పి లెవెల్స్ బాగుండాలి, అప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే షాంపూ వాష్ చేసుకోండి. ముందు రోజు మీరు ఎప్పుడైతే ఈ ప్యాక్ అంటే ఈ ఆయిల్ అప్లై చేయాలనుకుంటారో బిఫోర్ డే మీరు నీట్ గా స్కాల్ప్ అనేది షాంపూ వాష్ చేసుకోండి. స్కాల్ప్ ఎట్ ద సేమ్ టైం హెయిర్ కూడా షాంపూ వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ ఆయిల్ ని స్కాల్ప్ అంతా అప్లై చేయండి. ఓకే, అట్ ద సేమ్ టైం మన హెయిర్ అంతా కూడా అప్లై చేయండి. ఓకే, జనరల్ గా వీక్లీ ట్వైస్ అనేది మనం హెయిర్ వాష్ చేస్తాం కదా. ఇది పెట్టుకున్న తర్వాత అంటే ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఇది ఎలా ఉంచాలా, క్లీన్ చేసేసుకోవాలా. ఇంతవరకు మేడం చెప్పిన ప్యాక్స్ లో హాఫ్ అన్ అవర్ విడిచిపెట్టండి, 45 మినిట్స్ విడిచిపెట్టండి అని చెప్తూ ఉంటారు కదా. ఇది ఎంతసేపు విడిచిపెట్టాలి అని అనుకుని డౌట్ రావచ్చు. సో ఇది కంప్లీట్ హెయిర్ వాష్ చేయక్కర్లేదండి. మీరు అప్లై చేసిన తర్వాత 3 days వరకు అలానే ఉంచేసేయండి. 3 days వరకు అని ఎందుకు చెప్పానంటే వీక్లీ ట్వైస్ అనేది హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, అందుకనే 3 days వరకు అలానే ఉంచేసేయండి. అగైన్ మళ్ళీ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లై చేయండి. మనకి వీక్ డేస్ అనుకున్నాం కదా, సో వీక్ కి ఖచ్చితంగా 2 సార్లు హెయిర్ వాష్ చేస్తారు కాబట్టి ఈ ఆయిల్ అనేది డైలీ అప్లై చేయండి. ఓకే, స్కాల్ప్ అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ కంప్లీట్ చివర్ల వరకు అప్లై చేయండి. ఖచ్చితంగా రీగ్రోత్ అనేది మీ సొంతం అవుతుంది. ఇదేమైనా పెద్ద కష్టమా చెప్పండి, కాదు కదా. బడ్జెట్ ప్రాబ్లమా చెప్పండి, వెరీ సింపుల్ కదా. ఇది చెప్పాలి అంటే తాలింపుల్లో అంటే పోపుల్లో వేసుకునే ఐటమ్సే ఇందులో వేస్తున్నాము. 2 వేస్తున్నాం, ఆయిల్ ఒకటి చేంజ్ చేసాం అంతే. ప్రతిరోజు అందరింట్లో ఉండేవే పోపుల ఐటమ్స్ మాత్రమే ఇందులో యూజ్ చేసాము. చూసారు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి కదా. చేసుకోవడం కూడా అంటే ఆయిల్ ప్రిపరేషన్ కూడా వెరీ ఈజీ, అప్లికేషన్ కూడా వెరీ ఈజీ. 1 వీక్ టైమే చెప్పాను నేను. ఓకే అండి, ఖచ్చితంగా మీ అందరూ తప్పకుండా ఫాలో అవుతారు అనుకుంటాను. సో నా ద్వారా మీ అందరికీ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటున్నాయి అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్స్. చాలా మంది కాల్స్ చేసి చెప్తూ ఉన్నారు, నాకు చాలా మంచి టిప్స్ చెప్తున్నారు మేడం అని చెప్తూ ఉంటారు, థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. నాకు కాదండి థ్యాంక్స్, సుమన్ టీవీ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పండి. అలానే మీ అందరికీ చెప్పడానికి అవకాశం ఇచ్చిన నాకు కూడా మీ అందరి తరపు నుంచి నా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో ఈ ప్యాక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ ఆయిల్ తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.